నమస్తే అండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో వచ్చేసి భూదాన్ భూములు అంటే పేద ప్రజలకు సంబంధమైన భూములను నోటీస్ లేకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలా, బుల్డోజర్ ప్రభుత్వం అనాలా అని అర్థం కావట్లే. కానీ అలాంటి సిచ్యువేషన్ 2 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాడు. సిగ్గుందా అని అడుగుతున్నాం. కనీసం నోటీసులు ఇవ్వరు. అంతకుముందు వచ్చేసి వాళ్ళు కొనుక్కున్న భూములను మరి ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి పొద్దున చిన్న పిల్లలు ఉన్నారు, అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, అసలు నోటీసు లేకుండా మీరు ఎలా అక్కడ వచ్చేసి బుల్డోజర్ పెట్టి కూలగొట్టిస్తారు? మీకు ప్రభుత్వం నడిపించే అంత ఏంటిది దాని మీద ఉన్న జాస కంటే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అవన్నీ ఎట్లా ఆక్రమించుకోవాలా, ఎట్లా సొమ్ము చేసుకోవాలా, జేబులలో వేసుకోవాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజల పక్షాన మీ ప్రభుత్వం లేదు. ఖబర్దార్, ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ మీరు ఎక్కడైతే బుల్డోజర్ పెట్టేసి ఇవన్నీ కూలగొడుతున్నారో హైడ్రా పేరుతో కానీ భూముల మీద పడితే మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ప్రభుత్వం మీరు ఎవరైతే ఏ ప్రభుత్వం అయినా ప్రజల జోలికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. మిమ్మల్ని ప్రజలతో పాటుగా మేము కూడా మిమ్మల్ని వచ్చేసి తరిమి కొట్టే సిచ్యువేషన్ మీరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు ఎవరైతే ఇప్పుడు ఎక్కడైతే మీరు ఖమ్మంలో ఏది కూలగొట్టిన వాళ్ళకి పునరావాసం కల్పించాలి. అలాగే ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళందరి సమస్యలు అనేది ఈ సీతక్క గారు ఏం చేస్తున్నారు, కొండ సురేఖ గారు ఏం చేస్తున్నారు, ఈ బట్టి విక్రమార్క గారు పేద ప్రజల కోసం మేము ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరు అందరూ ఎక్కడికి పోయిరు? ఇప్పుడు మీ రేవంత్ రెడ్డిని అడగరా ఎందుకు ఇలా చేస్తున్నా అని? మీకు అడిగే అర్హత లేదా? ఏం చేస్తున్నారు ఈ బుల్డోజర్ రాజాని? ఇప్పటికైనా దయచేసి ఒకటే చెప్తున్నా, ప్రజలారా, ఈ రేవంత్ రెడ్డి మొన్న కూడా మనం చూసుకుంటే ఎలక్షన్ల ముందట వచ్చేసి గుండా రాజకీయం చేస్తున్నాడు. ఎంతసేపటికి మీరు ఓట్లు వేయకపోతే గెలిపించకపోతే వచ్చేసి మా ఏంటిది జిల్లాలకు రావాల్సిన నిధులను పంపించమని చెప్పేసి గుండా రాజకీయం చేస్తున్నాడు. ఇదా మనం కావాలనుకున్న తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం? ఇదా ఈ రేవంత్ రెడ్డి చేసేది? ఖచ్చితంగా ప్రజలందరూ మేల్కోవాలి. ఈరోజు రేపు చలో ఖమ్మంకి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు లీడర్లు చలో ఖమ్మం కలెక్టరేట్ దగ్గర రేపు మనం ధర్నా కూర్చుంటున్నాం. ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేసి పేద ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి కోరుతున్నాను.